హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్. ఇప్పటి వరకు నా వల్ల ఎటువంటి తప్పు జరగలేదు, అలానే ఇక మీదట జరగదు. మీ నమ్మకాన్ని ఎలా పొందాలో నాకు తెలియదు. నా దగ్గర ఇంకేమీ లేదు చెప్పడానికి, కానీ నా స్నేహాన్ని నేను మీకు అందించగలను అంటూ లో వాయిస్లో అనింది భూమి. భూమి మాటలకు ఆకాష్ తలపైకెత్తి ఆమె వైపు చూస్తుండగా కొద్దిసేపటికి వారి కళ్ళు కలుసుకున్నాయి. ఇంతకాలం తనని టార్చర్ చేసి ఇప్పుడు తన మీద ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి అని డైరెక్ట్గా చెప్పే కన్నా తనకి దగ్గరయ్యి తన ఇష్టాలతో పాటు తన గురించి మరింత తెలుసుకోవడం బెస్ట్. తనకి నా మీద ఏ ఒపీనియన్ ఉందో తెలుసుకోవడం కూడా మంచిదే అనుకుంటాడు మనసులో ఆకాష్. అంటే తన ఫీలింగ్స్ డైరెక్ట్గా బయట పెట్టాలని అనుకోవడం లేదు ఆకాష్. ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ అంటూ ఆమెకు చేయి అందించాడు ఆకాష్ చిరునవ్వుతో. కానీ పూరి, నేను అందరూ ఉన్నప్పుడు నీతో ఎప్పుడన్నా ర్యాష్గా బిహేవ్ చేసినా మాట్లాడినా ప్లీజ్ ఫీల్ కాకు అంటాడు. అలాగే ఆకర్ష్ గారు, నేను అర్థం చేసుకోగలను అంటూ చిన్న చిరునవ్వు నవ్వి అతని చేతిని స్పీడ్గా కదిలించింది ఆ భూమి. అంటే షేక్ హ్యాండ్ ఇచ్చిందనమాట. వారి స్నేహం ఆ గదిలో చిరునవ్వులను తెచ్చిపెట్టింది. భూమి ఒక్కసారిగా ఆవలించింది. తర్వాత తన పెద్ద నోటిని తన 2 చేతులతో సిగ్గుతో కప్పుకుంది. భూమి ఇక్కడ చిన్నపిల్లలా చేస్తుందని తనని చూసి నవ్వుకున్నాడు ఆకాష్. అది చూసి ఆకాష్ గట్టిగా నవ్వాడు. జాగ్రత్త, దోమలు లోపలికి వెళ్ళిపోతాయి అంటూ. భూమి అతనిని చూసి ముసిముసిగా నవ్వింది. ఆకాష్, పూరి, నువ్వు బాగా అలసిపోయినట్లున్నావు, పద ముందు పడుకుందాం అంటాడు ఆకాష్. వాట్ అంటూ కన్నులు పెద్దవి చేసి నోరు కప్పలా తెరిచి భూమి అలానే ఉండిపోయింది బొమ్మలా. ఆమె ఎక్స్ప్రెషన్స్కి ఆకాష్ నవ్వుకున్నాడు. ఆకాష్ భూమితో, రిలాక్స్, అంటే పడుకుందాం ఇద్దరం వేరువేరుగా. నువ్వు బెడ్ మీద పడుకో, నేను సోఫాలో పడుకుంటా అన్నాడు నవ్వుతూ. భూమి సోఫా సైజ్ చూసింది. తర్వాత ఆకాష్ వైపు చూసింది. ఆకాష్ 6 అడుగుల కన్నా కాస్త ఎక్కువ ఎత్తు, మంచి పర్సనాలిటీ ఉండడం చూసి సోఫా ఖచ్చితంగా అతనికి సరిపోదు అని అర్థం చేసుకుంటుంది భూమి. భూమి ఇలా అంటుంది, కానీ ఆకాష్ గారు, మీరు సోఫాలో పడుకోలేరు, అది మీకు సరిపోదు అని ఆలోచిస్తూ, సరే ఒక పని చేద్దాం, నేను సోఫాలో పడుకుంటాను, మీరు బెడ్ మీద పడుకోండి అంటూ భూమి సోఫా దగ్గరికి వెళ్ళింది. ఆకాష్ వెంటనే ఆమె ముందు నిలబడ్డాడు. సారీ భూమి, నేను నిన్ను సోఫాలో నివ్వలేను, నేను నిన్ను సోఫాలో పడుకోబెట్టలేను, అది కాదు ప్లీజ్, ఇక్కడ నీకు మొదటి రాత్రి. అంతేకాకుండా ఇప్పటి వరకు కొన్ని కేజీల పట్టుచీర లెహెంగా మోసావు, నాకు తెలిసి నీకన్నా ఎక్కువ బరువు ఉండి ఉంటాయి. కాస్త నువ్వు వేసుకున్న డ్రెస్ అండ్ నగలు అన్నీ మోసి బాగా అలసిపోయి ఉంటావు. సో నీకు ఈరోజు మంచి స్లీప్ ఉంటేనే నీ అలసట పోతుంది. నేను ఇక్కడ హాయిగా ఉన్నాను అంటూ సోఫా మీద దూకాడు ఆకాష్. ఆ చిన్న సోఫాలో అతను ఎలా సరిపోతాడా అని భూమి ఆశ్చర్యపోయింది. కానీ ఆకాష్ మాటలకి అడ్డు చెప్పడం కూడా భూమికి నచ్చలేదు. భూమి మెల్లగా తన కాళ్ళను బెడ్ మీదకు తన హ్యాండ్స్తో పట్టుకొని స్లోగా బెడ్ మీద పెట్టింది. అంతలో ఆకాష్ పిలిచాడు, ఓయ్ పూరి, ఏంటి అలానే పడుకుంటావా? ఆ హెవీ డ్రెస్తో ఎలా పడుకోగలవు అని అడిగాడు. దానికి భూమి, అంటే ఆకాష్ గారు, నాకు ఇంకో డ్రెస్ లేదు, అందుకే అంటూ చిన్నగా సాగదీసింది భూమి. నేను ఆల్రెడీ నీ డ్రెస్సెస్ రూమ్లో పెట్టించాను అని చెప్తాడు. వెంటనే వెళ్ళి బ్యాగ్లోంచి డ్రెస్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తుంది భూమి. అప్పటి వరకు హెవీ మేకప్లో ఉన్న పూరి న్యాచురల్ ఫేస్ చూడడానికి చాలా చూడముచ్చటగా ఉండడంతో ఆకాష్ హ్యాండ్స్ తన ఫేస్ మీద పెట్టుకొని భూమిని దొంగతనంగా చూస్తున్నాడు. భూమి తన డ్రెస్ అన్నీ సెట్ చేసి బెడ్ మీద
పట్టుకొని క్షణంలో నిద్రలోకి జారుకుంది. కానీ ఆకాష్ మాత్రం భూమి అంత ముందు చెప్పిన మాటల గురించే థింక్ చేస్తున్నాడు. భూమి నైట్ టైం వస్తున్నప్పుడు ఎవరు తనని ఇబ్బంది పెట్టారో తెలుసుకోవాలి అనుకున్నాడు. వెంటనే దర్శన్కి కాల్ చేసి రూమ్లో ఉంటే భూమి డిస్టర్బ్ అవుతుందని బాల్కనీలోకి వెళ్ళి కాల్ మాట్లాడాడు. దర్శన్ 2 years బ్యాక్ భూమి టెంపుల్ దగ్గర నుంచి ఇంటికి వచ్చే దారిలో ఉన్న అన్ని 2 డేస్లో నాకు కావాలని చెప్తాడు ఆకాష్. అలానే కాల్ మాట్లాడుతూ గ్లాస్ డోర్లోంచి భూమి కదులుతున్నట్లు అనిపించడంతో కాల్ కట్ చేసి భూమి దగ్గరికి వెళ్తాడు ఆకాష్. భూమి కలవరిస్తుంది. ప్లీజ్ లీవ్ మీ అని కలవరిస్తుంది. తన కంట కన్నీరు ఆకాష్ తుడుద్దామని భూమి ఫేస్ టచ్ చేయగానే భూమి మరింత భయపడినట్లు ఆకాష్కి అర్థమైంది. భూమి తల మీద చేతిని వేసి, పూరి, నీ భయం పూర్తిగా తగ్గించే బాధ్యత నాది. నిన్ను అప్పటి వరకు నేను టచ్ కూడా చేయను అని మనసులో అనుకొని వెళ్ళి సోఫాలో పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తెల్లవారుజామున మెలకువ వచ్చిన భూమి ఈరోజు వ్రతం ఉంది, నేను త్వరగా వెళ్ళాలి అని అనుకొని వాష్రూమ్లోకి వెళ్ళి హెడ్ బాత్ చేస్తుంది. అప్పుడే గుర్తు వస్తుంది తను టవల్ అండ్ డ్రెస్ మర్చిపోయింది అని. భూమి తల మీద చేతిని వేసి ఆకాష్ని పిలవడం ఇష్టం లేక ఏం చేయాలో అర్థం కాక అలా టైం అయిపోతుంది అనిపించి అప్పుడే గుర్తు వస్తుంది భూమికి ఇంత పెద్ద వాష్రూమ్లో ఏదైనా టవల్ ఉన్నా ఉంటుంది అని పక్కన ఉన్న షెల్ఫ్స్ అన్నీ చెక్ చేస్తుంది. భూమికి అక్కడ ఒక షెల్ఫ్లో తెల్లటి టవల్ మరియు బ్లాక్ బాత్రోబ్ కనిపించింది. భూమి దేవుడికి కృతజ్ఞతలు చెప్పింది. అది ఆకాష్ బాత్రోబ్ అని భూమికి అర్థమైంది. కానీ ఆమెకు వేరే మార్గం లేదు. వెంటనే భూమి ఆ బాత్రోబ్ వేసుకొని వెంటనే డ్రెస్ చేంజ్ రూమ్లోకి పరిగెత్తి తన ట్రాలీ బ్యాగ్ ఉన్న క్లోసెట్ స్పేస్ని చేరుకొని ఆమె చీర కోసం వెతకడం ప్రారంభించింది. అప్పుడే లేచి నిద్రమత్తులో ఉన్న ఆకాష్కి స్పీడ్గా ఏదో తెల్లని ఆకారం పాస్ అయినట్లు అనిపించడంతో చేంజింగ్ రూమ్ వైపు వెళ్తాడు. భూమి కంగారుగా డోర్ క్లోజ్ చేసుకోదు. ఏంటా అని లోపలికి చూసేసరికి బ్లాక్ బాత్రోబ్ తడితాలతో అటు తిరిగి నిలబడి భూమిని చూసి ఒక క్షణం కనులు మూసుకుంటాడు ఆకాష్. భూమి అలికిడి ఏంటి అని చూసేసరికి ఆకాష్ కన్నులు మూసుకొని, సారీ పూరి, నువ్వు ఉన్నావని తెలియదు అని స్పీడ్గా అక్కడి నుంచి వాష్రూమ్లోకి పారిపోతాడు. భూమి ఇట్స్ ఓకే అని చెప్పేలోపే ఆకాష్ అక్కడి నుంచి మాయమయ్యాడు. భూమి చిన్నగా నవ్వుకొని త్వరగా తన శారీ తీసి కట్టుకొని జయ గారు ఇచ్చిన నగలు పెట్టుకొని రెడీ అవుతుంది. ఇంతలో బాత్ అయిపోయిన ఆకాష్ తన టవల్ అండ్ బాత్రూమ్ కనిపించకపోవడంతో అలా ఎలా వెళ్ళాలో అర్థం కాక కొంచెం ఇబ్బందిగానే భూమిని పిలుస్తాడు. పూరి పూరి అంటూ ఆకాష్ పిలుస్తుంటే భూమికి ఏం వినిపించదు. ఆకాష్ కొంచెం గాలి పీల్చుకొని వదిలేసి ఈసారి కొంచెం గట్టిగా భూమి అని పిలుస్తాడు. భూమి చెప్పండి ఆకాష్ గారు అంటూ పలుకుతుంది. పూరి, ఈరోజు మెయిడ్ నా బాత్ టవల్ అండ్ బాత్రూమ్ పెట్టడం మర్చిపోయింది అని అక్కడ ఒక షెల్ఫ్ చెప్పి అక్కడ ఉన్నాయి ఇవ్వమని అడుగుతాడు. తనే తీసింది అని గుర్తు వచ్చి అయ్యో పాపం అని చిన్నగా నవ్వుకొని బాత్రూమ్స్ లేకపోవడంతో 2 టవల్స్ ఆకాష్ ఉన్న వాష్రూమ్ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఆకాష్ గారు అంటూ భూమి చిన్నగా తలుపు తడుతుంది. పూరి డోర్ కొంచెం ఓపెన్ చేస్తా, నువ్వు బ్యాక్ సైడ్ తిరిగి అవి నాకు ఇవ్వు అంటాడు కొంచెం సిగ్గుపడుతూనే ఆకాష్. భూమి సరే అని ఆకాష్ గారు బాత్రూమ్ లేదు 2 టవల్స్ అనే బ్యాక్ సైడ్ తిరిగి ఒక హ్యాండ్తో ఐస్ క్లోజ్ చేసుకొని ఇంకో హ్యాండ్తో టవల్స్ ఇస్తుంది. ఆకాష్ అవి తీసుకొని థ్యాంక్ యూ చెప్పగానే భూమి అక్కడి నుంచి వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి నల్ల పూసలు ఇంకా కొన్ని నగలు అలంకరించుకుంటుంది. అప్పుడే ఒక టవల్ కట్టుకొని ఒక టవల్తో తల తుడుచుకుంటూ బయటకు వచ్చిన ఆకాష్ భూమిని అలా చూసి స్టన్ అయిపోతాడు. ఆకాష్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. భూమి వెనక్కి తిరిగి చూసేసరికి 6 ప్యాక్ బాడీతో హిప్కి టవల్తో తల తుడుచుకుంటూ కనిపించిన ఆకాష్ని చూస్తూ అలానే ఉండిపోతుంది భూమి.
భూమిని అలానే చూస్తూ ఉండిపోయాడు ఆకాష్. ఆకాష్ మనసు మాట వినడం లేదు. ఆకాష్ మనసు భూమిని అలానే చూస్తూ ఉండమని చెప్తుంది. ఆకాష్ గుండె వేగం పెరుగుతూనే ఉంది. ఆకాష్ మైండ్ మాత్రం అలా చూడకు, తప్పు, భూమి ఫీల్ అవుతుంది అంటుంటే ఆకాష్ మనస్సు మాత్రం తను నీ భార్య, తనను నువ్వు చూస్తే తప్పేంటి, తనకి నచ్చకుండా తనతో బ్యాడ్గా బిహేవ్ చేయడం లేదుగా అంటుంటే ఆకాష్ మనస్సుకి మైండ్కి జరిగే మధ్య పోరాటంలో ఇరుక్కుపోయాడు. ఆకాష్ని అలానే చూసిన భూమి కొద్దిసేపటికి సిగ్గుతో కన్నులు దించేసి, ఆకాష్ గారు, జయ అమ్మగారు మీకు ఈ కొత్త పంచ షర్ట్ ఇచ్చారు, ఈరోజు వ్రతానికి మీరు ఇవే వేసుకోవాలి అన్నారు అంటుంది. భూమి మాటలకి స్పృహలోకి వచ్చిన ఆకాష్ భూమి దగ్గర డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి చేంజ్ చేసుకుంటాడు. భూమి తన తడిగారిన కుర్రలకి జడ వేసుకుంటుంది. ఆకాష్ డ్రెస్ చేంజ్ చేసుకుంటూనే పంచి ఎలా కట్టుకోవాలో రాకపోతే, పూరి ఈ పంచి ఎలా కట్టుకోవాలి నీకు తెలుసా అని అడుగుతాడు భూమిని. భూమి తనకి వచ్చింది చెప్తుంటే ఎంత ట్రై చేసినా ఆకాష్కి రాకపోవడంతో భూమి నేను హెల్ప్ చేయనా అని అడుగుతుంది. కొంచెం సిగ్గుపడుతూనే భూమి ముందుకి వచ్చి నిలబడతాడు. వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకుంటాడు. ప్లీజ్ నాకు ఈ ప్యాంట్ మీద చెప్పు ఎలా కట్టుకోవాలో, నేను నెక్స్ట్ ట్రై చేస్తా అంటే సరే అని భూమి ఆ పంచ తీసుకొని కుర్చీలు పెట్టడం మొదలు పెడుతుంది. భూమి ఆకాష్కి అంత దగ్గరగా ఉండడం చూసి ఆకాష్ కన్నులు మెరుస్తుంటే భూమి చెంపపై ఆడుతున్న ముంగురులు భూమిని ఇబ్బంది పెడుతున్నాయని గమనించి తన ముంగురులను సరిచేస్తాడు. ఆకాష్ చేతి స్పర్శకి కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపించింది భూమి. తల ఎత్తి ఆకాష్ని చూస్తుంది. ఇద్దరి కన్నులు ఒక్కసారిగా లాక్ అవుతాయి. ఒకరి కన్నుల్లో ఒకరు ఒదిగిపోతున్నారు. అప్పుడే డోర్ సౌండ్ రావడంతో ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్ బ్రేక్ అవుతుంది. ఆకాష్ చా అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతాడు. ఆకాష్ భూమి మీరిద్దరూ రెడీ అయ్యారా అంటూ జయ గారి వాయిస్ వినిపించింది బయట నుంచి. ఆకాష్ భూమి నుంచి తన చూపు తిప్పి డోర్ తీసి బయటకి చూడగా గది బయట నిలబడి ఉన్న తన తల్లిని గమనించాడు. నేను లోపలికి రావచ్చా అంటూ నవ్వుతూ అడుగుతారు జయ గారు. అమ్మ ప్లీజ్ అంటూ ఆకాష్ జయ గారి దగ్గరికి వెళ్తాడు. ఆకాష్ని జయ గారు ఆట పట్టిస్తున్నారని అర్థమైంది. నా గదిలోకి రావడానికి నీకు పర్మిషన్ ఎప్పటి నుంచి కావాలమ్మా అని నవ్వుతూ తల్లిపై కోపంగా కన్నులు ఎగరేస్తాడు ఆకాష్. నిన్న రాత్రి నుండి అంటూ జయ గారు ముసిముసిగా నవ్వింది. పో అమ్మా, మీరు నా రూమ్లోకి ఎప్పుడన్నా రావచ్చు అంటాడు. అంతేగా భూమి అంటూ భూమి వైపు చూస్తూ అంటాడు. అవును అన్నట్లు తల ఊపి తల దించుకొని నిలబడిన భూమి చేతిలో పంచి చూసి జయ గారు చిన్నగా నవ్వుకొని, భూమి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా అని అడుగుతారు. నేను రెడీ అవుతున్నానమ్మా, భూమి అయితే ఎప్పుడో రెడీ అయిపోయింది అని ఆమెను చూస్తూ అన్నాడు ఆకాష్. భూమి వచ్చి నేను రెడీ అయిపోయిన అమ్మగారు, మీరు ఇచ్చిన ఈ పువ్వులు మాత్రమే, వాటిని సరిగ్గా పిన్ చేయడం నాకు తెలియదు అంటూ అమాయకంగా అంటుంది. తన అందమైన అమాయకపు కోడలిని చూసి నవ్వుతూ జయ గారు నవ్వుకొని భూమి దగ్గరికి వెళ్ళారు పువ్వులు పెట్టడానికి తలలో. భూమి తలలో పువ్వులు పెడుతుంటే ఆకాష్, అమ్మ అసలు సత్యనారాయణ వ్రతం ఎందుకు, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఆఫ్టర్నూన్ నాకు వర్క్ ఉంది అంటాడు.
కొత్తగా పెళ్ళి అయిన దంపతులకు తమ నూతన బంధాన్ని కొనసాగించే ముందు భార్యాభర్తలుగా ఈ వ్రతం చేస్తే వారి దాంపత్య జీవితం హ్యాపీగా ఉంటుంది అని నమ్ముతారు. ఈ వ్రతం జంటగానే చేయాలి. అండ్ ఈరోజు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇద్దరు ఉపవాసం కూడా ఉండాలి. అర్థమైందా? త్వరగా రెడీ అయ్యి జంటగా రండి కిందకి అని చెప్పి వెళ్ళిపోతారు జయ గారు. ఆకాష్కి మాత్రం తన తల్లి చెప్పిన మాటలు అలానే మైండ్లో ఉండిపోతాయి. భూమికి తను రెండు ముడులే వేశాడు కాబట్టి ఆ మూడో ముడి వెయ్యాలి అనుకుంటాడు. భూమి తన పెళ్ళి అయినప్పటి నుంచి అదే పసుపు తాడు మెడలో ఉంచుకుంది. ఎన్నిసార్లు ఎవరు అడిగినా మార్చుకోలేదు. అలా అన్న భూమి మెడలో ఉన్న తాలికి మూడో ముడి వెయ్యాలి అనుకుంటాడు. కానీ ఎలా అని థింక్ చేస్తూ గోర్లు కొరికేస్తూ కంగారుగా అటు ఇటు తిరిగేస్తున్నాడు ఆకాష్. ఒక్కసారిగా మాఫియా డాన్ కాస్త ప్రేమికుడిగా మారిపోయాడు. భూమికి తన మళ్ళీ వచ్చింది. సారీ, వీడియో ఎడిటింగ్లో మార్చలేదు. కాస్త నిజంగానే చాలా వర్క్స్ ఉన్నాయండి నాకు. లేకపోతే మీకు ఎందుకు ఆపుతాను ఎడిటింగ్ ఇవన్నీ అంటే కొంచెం కష్టమవుతుంది. కొంచెం అర్థం చేసుకోండి. ట్రై చేస్తున్నాను నేను ఇవ్వడానికి పార్ట్స్ అయితే. అప్పుడే అవును నేను ఇక్కడే ఉన్నా అని అమ్మకి ఎలా తెలుసు? అమ్మ మా ఇద్దరిని ఒక గదిలో ఉండొద్దు అనింది కానీ ఉన్నాంగా ఏమనలేదు ఏంటి అని ఆలోచించి వెంటనే భూమి దగ్గరికి వెళ్ళి అడిగేస్తాడు. ఓహో అదా, పొద్దున్నే జయ అమ్మగారు వచ్చారు అనగానే అమ్మగారు అనకు అత్తయ్య అను అంటాడు ఆకాష్. ఒక్కసారి కళ్ళల్లోకి చూస్తుంది భూమి. ఆకాష్ కన్నులు ఎప్పటిలా రౌద్రంగా లేవు, కూల్గా ఉన్నాయి. సరే ఆకాష్ గారు అని చిన్నగా నవ్వి నన్ను నిద్రలేపారు. నేను మీరు అనుకున్నా, చూస్తే అమ్మ కాదు సారీ అత్తమ్మగారు అంటుంది భూమి. అత్తమ్మగారు ఏంటి పూరి, అదేం లాజిక్ అంటాడు ఆకాష్ కొంచెం ఆశ్చర్యంగా. అది అమ్మగారు అమ్మ అని పిలవమన్నారు అండ్ అలాగే మీరు అత్తయ్య అన్నారు. సో అత్తమ్మ అంటూ చిన్నగా పళ్ళు మొత్తం బయట పెట్టి నవ్వుతుంది భూమి. భూమి అమాయకమైన నవ్వుని చూసి మురిసిపోతాడు ఆకాష్. అత్తమ్మగారు మీరు ఎలా లోపలికి వచ్చారు అని అడిగితే డోరును ఓపెన్ చేసే ఉంది అందుకే వచ్చేసా అని చెప్పి నా కొడుకు నా మాట ఎప్పుడూ వింటాడు. నా మనసులో ఉన్నది అర్థం చేసుకొని డోర్ క్లోజ్ చేయలేదు అని అండ్ సోఫాలో పడుకున్న మిమ్మల్ని చూసి కొంచెం ప్రౌడ్గా ఫీల్ అయ్యి మీకు బట్టలు ఇచ్చి నన్ను లేచి రెడీ అవ్వమని వెళ్ళారు. నేను నా ఐస్ ఓపెన్ అవ్వక మళ్ళీ పడుకుండిపోయాను అంటుంది. అవును ఆకాష్ గారు, అత్తమ్మగారి మనస్సు అర్థం చేసుకోవడానికి డోర్ క్లోజ్ చేయకపోవడానికి లింక్ ఏంటి అని అమాయకంగా అడుగుతుంది. అయినా నైట్ మీరు డోర్ క్లోజ్ చేశారుగా, మళ్ళీ ఎలా ఓపెన్ అయింది అని అడుగుతుంది అమాయకంగా భూమి. అప్పుడే ఆకాష్కి గుర్తు వస్తుంది. నైట్ భూమి పడుకొని కలవరిస్తున్నప్పుడు లెగ్ పట్టుకొని పెయిన్ అని కూడా అంటుంది. లెగ్ కొంచెం వాసి ఉండడం చూసి ఆకాష్ కిందకు వెళ్ళి భూమి రూమ్లో ఉన్న ఆయింట్మెంట్ తెచ్చి భూమి లెగ్కి రాసి కొద్దిసేపు మసాజ్ చేస్తాడు. అప్పుడే డోర్ వేయడం మర్చిపోతాడు కంగారులో. భూమి అమాయకమైన ప్రశ్నకి నవ్వుకొని నువ్వు ఇంకా చిన్నపిల్లవి, నీకు తెలియదులే అంటాడు నవ్వుతూ. వెంటనే భూమి రెండు చేతులు నడుం మీద పెట్టుకొని నేను చిన్నపిల్లని కాదు అంటుంది. సరేలే కానీ నీ ఫ్లవర్స్ జారిపోతున్నాయి, సరిచేస్తా అని భూమిని వెనక్కి తిరగమంటాడు ఆకాష్. అవునా అంటుంది వెనక్కి తిరిగిన భూమి. వెంటనే ఆకాష్ భూమి మెడలో ఉన్న పసుపు తాడు పట్టుకోవాలి అనుకుంటాడు. కానీ భూమి ఈలోపే హ్యాండ్స్తో పువ్వులు సరిచేసుకొని బాగానే ఉన్నాయిగా అంటూ మిర్రర్ ముందుకు వెళ్ళిపోతుంది. ఆకాష్ షిట్ అనుకుంటున్నాడు. ఆకాష్కి మూడో ముడి ఎలా వేయాలో తెలియక ఏదో ప్లాన్ చేస్తున్నాడు. పువ్వులు కాదు, భూమిని బ్లౌజ్
తాళ్ళు లూజ్ ఉంది, నేను కడతా అని అంటాడు. భూమి వద్దు అంటూనే ఉంటుంది. కడతాను అని మెడ దగ్గర హ్యాండ్ పెడతాడు ఆకాష్. నగలు వేయడంతో పసుపు తాడు వాటి కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి బ్లౌజ్ అయినా బాగానే ఉంది, మీరు రెడీ అవ్వండి అంటూ భూమి టక్కున తిరిగేసి భూమి వెంటే వెళ్తాడు. భూమికి ఆకాష్ ప్రవర్తన కొత్తగా అనిపిస్తుంది. ఎందుకు ఇలా ఆకాష్ గారు నా వెంటే పడుతున్నారు అనుకుంటుంది భూమి. భూమిని భుజం మీద బుద్ధింకా అంటాడు. భూమి, ఆహా చాలు ఆకాష్ గారు, నన్ను కావాలని ఆట పట్టిస్తున్నారు, అర్థమవుతుంది నాకు. అత్తమ్మగారు ఇద్దరిని కలిసి రమ్మన్నారు, లేదా నేను వెళ్ళిపోతాను అంటుంది. వద్దులే నేను వస్తాను అంటూ ఆకాష్ కూడా భూమితో కలిసి రూమ్ బయటికి వస్తాడు. ఎలా ఏం చేయాలి అని ఆలోచిస్తూనే ఉంటాడు ఆకాష్. ఇద్దరూ అలా జంటగా మెట్లు దిగడం చూసిన అందరూ షాక్లో అలానే ఉండి చూస్తారు, అద్భుతాన్ని చూసినట్లు. ఇప్పుడు వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్లు ఎవరికీ తెలియదుగా. అందుకే ఇద్దరూ కలిసి రావడం చూసి కాస్త ఆశ్చర్యానికి గురి అయ్యారు. అప్పటికే హాల్లో సత్యనారాయణ వ్రతానికి అన్నీ సిద్ధం చేసి ఉంచారు. పంతులు గారు వీరిని చూడగానే, బాబు, నూతన వధువరులు వచ్చి ఇక్కడ పీటల మీద కూర్చోండి నాయన అంటారు. ఆకాష్ వెనక్కి తలదించుకొని నడుస్తుంది భూమి. అప్పటికే హాల్ అంతా నిండిపోయిన బంధువులను చూసి. పక్కపక్కనే కూర్చుంటారు వ్రతానికి. సత్యనారాయణ స్వామి మండపం చాలా చూడముచ్చటగా అలంకరిస్తారు. ఇంకా పూజ మొదలు పెడదామా నాయన అని ఆకాష్ని అడుగుతారు పంతులు గారు. ఆకాష్, నాకు చిన్న సందేహం అని అడగమంటారా అని అడుగుతాడు పంతులు గారిని. అడగండి అంటారు ఆయన కాస్త భయపడుతూనే. అంటే ఆకాష్ ఏమడుగుతారో అన్న భయం అతనికి ఎప్పటి నుంచో ఉంది. మాకు పెళ్ళి అయి 2 సంవత్సరాలు అయింది, తెలిసిన విషయమే అంటాడు పంతులు గారు. ఎందుకంటే పెళ్లి చేసింది ఆయనే కాబట్టి అప్పుడు జరిగింది ఏది కూడా తను మర్చిపోలేదు. అప్పుడు పెళ్లి చేసుకున్న మనస్ఫూర్తిగా చేసుకోలేదు. అంటే పెళ్లి తంతు కూడా మీరు చూశారు ఎలా జరిగిందో అని చెప్పుకొస్తున్నాడు ఆకాష్. ఆకాష్లో సాఫ్ట్నెస్ చూసి పంతులు గారు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అందరూ ఆకాష్ ఏం చెప్తున్నాడని ఆత్రంగా వింటున్నారు భూమితో సహా. సో నేను ఇప్పుడు భూమి మెడలో తాళి కట్టాలి అనుకుంటున్నా. తనని మనస్ఫూర్తిగా నా భార్యని చేసుకోవాలి, అది కూడా ఇప్పటికిప్పుడే. తప్పు ఉంది అంటారా అని అడుగుతాడు ఆకాష్. ఆకాష్ మనసుని తను 2 ముళ్ళే వేయడంతో భూమి తన భార్య అవ్వలేదు అన్న ఫీలింగ్లో ఉండిపోయాడు. అప్పుడు అందుకే ఆకాష్ మళ్ళీ తనని పెళ్లి చేసుకోవాలి ఈసారి మనస్ఫూర్తిగా అని తను ఇప్పటి వరకు వేసిన ప్లాన్స్ అన్నీ పోవడంతో ఇంకా డైరెక్ట్గా మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. అలా ఆకాష్ అడగంగానే అక్కడ ఉన్న అందరూ నోర్లు ఎల్లబెడతారు. ఆకాష్ యొక్క మాటలు అందరినీ షాక్కి గురి చేస్తాయి. భూమి అయితే ఆకాష్ వైపు అలానే చూస్తూ ఉండిపోతుంది రెప్ప వేయకుండా. సిగ్గుతో భూమి బుగ్గలు ఎరిపెక్కుతాయి. ఆకాష్ గారు నన్ను భార్యగా ఒప్పుకున్నారు అన్న ఆలోచనలో భూమి ఎగిరి గెంతేసినట్లే అవుతుంది. ఈలోపు జయ గారు తెల్లదారానికి పసుపు రాసి పసుపు కొమ్మ కట్టి తీసుకువస్తారు. పంతులు గారు ముందు పెడతారు. జయ గారి చేతిలోని తాళి తీసుకుంటూ చిన్నగా నవ్వుతూ, ఎందుకు కట్టకూడదు నాయన, కట్టొచ్చు. తను నీ భార్య. ఎప్పుడు ఎలానో చాలా అవంతరాల నడుమ జరిగింది కాబట్టి, అప్పుడు ఎలానో చాలా అవంతరాల మధ్య జరిగింది కాబట్టి ఇప్పుడు మనస్ఫూర్తిగా మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చు. మనసుల కలయికే మన బంధాన్ని, కుటుంబాన్ని నిలబెడతాయి. మనసుల కలవక మనువులు మనుషులను కలిసినా మదిలో అది మౌనం పోరాటమే అవుతుంది కానీ మనువు అవ్వదు నాయనా అంటారు పంతులు గారు. ఇంకా ఇంట్లో అందరూ వెంటనే హడావిడిగా ఏం చేయాలో అర్థం కాదు వారికి. జయ గారు సులోచన చెవిలో ఏదో చెబితే సులోచన గారు రూమ్లోకి వెళతారు.
భూమి కూర్చున్న చోటే నోట మాట రాక మౌనంగా మనసుతో పోరాటం చేస్తుంది. ఆకాష్ గారు ఇలా ఎందుకు చేస్తున్నారు? నిజంగా నన్ను భార్యగా యాక్సెప్ట్ చేస్తున్నారా? లేక ఇంట్లో వారి కోసమా? నిన్ననేగా ఫ్రెండ్స్ అనుకున్నాం, మళ్ళీ ఇది ఏంటి అని అంటుంది. అనుకుని ఆలోచనల్లో పడిపోయింది భూమి. ఈలోపు దర్శన్ హడావిడిలో దర్శన్ ఉన్నాడు. విరాజ్, అన్వి, నిధి వావ్ అప్పుడు కోపంలో వాళ్ళ పెళ్ళిని కనీసం ఫీల్ కాలేదు. ఇప్పుడు ఒక్క మూమెంట్ కూడా మిస్ కాకూడదు అని ఫోన్స్లో కెమెరాస్ ఆన్ చేసుకొని చూస్తుంటారు. జయ గారు అందరికీ అక్షింతలు చేతికి ఇస్తే ఈలోపు సులోచన గారు చిన్న బాక్స్ తీసుకొచ్చి జయ గారి చేతికి ఇస్తారు. పంతులు గారు ఈలోపు పసుపు గణపతిని చేసి పూజ చేసి చేతిలోని తాళిని ఆకాష్ చేతికి అందించారు. తాళి అందుకున్న మరుక్షణం ఆకాష్ ఏమాత్రం ఆలోచించకుండా 2 ముడులు వేసి కొద్దిసేపు ఆగి, లాస్ట్ టైం మన బంధం ఇక్కడితో ఆగిపోయింది. కానీ నాకు తెలియదు నాలో ఈ మార్పు ఎందుకో. నేను చూసినప్పుడు నీ కన్నులు మాత్రమే నాతో మాట్లాడాయి. అవి నిన్ను నా దాన్ని చేసుకోమని చెప్పాయి. నీతో ఏదో తెలియని బంధం ముడిపడింది అని అర్థమైంది. అందుకే ఈ 3వ ముడితో మన బంధాన్ని బలపరుస్తున్నా అనుకుంటూ 3వ ముడి వేసి చాలా ప్రౌడ్గా తలని ఎత్తి నిలబడతాడు ఆకాష్. ఆకాష్ తాళి కడుతున్నంతసేపు భూమి గుండెల్లో ఏదో భరోసా, తెలియని ధైర్యం తనలో నిండుకుంది. కన్నుల నుండి కన్నీరు జారింది. ఇప్పటికీ తనకి ఒక కుటుంబం ఉంది అని భరోసా కలిగింది. అప్పుడు జరిగిన పెళ్లిలో భూమి అంతా భయంతోనే ఉంది. వెంటనే ఆకాష్ భూమి నుదుటిన బొట్టు పెట్టి భూమికి ప్రామిస్ చేశాడు, నీ కంట కన్నీరు రాకుండా నీకు అన్ని నేనై నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను భూమి అంటూ. అందరూ కన్నుల్లో ఆనంద బాష్పాలు స్వేచ్ఛగా జారాయి. కన్నుల ఎదుట జరిగిన పెళ్లిలో హంగు ఆర్భాటాలు లేకపోయినా కన్నుల పండుగగా ఉంది అందరికీ. అందరి ఆశీస్సులు అక్షంతల వర్షాన్ని కురిపించాయి. నిజమే కదా, మనసులో లేకుండా ఆర్భాటాల్లో ఏముంది, పెళ్ళి మనసులు ముడి అవ్వాలి. జయ గారు భూమి ముందుకు వచ్చి బాక్స్లో ఉన్న మెట్టలు పిల్లలు తీసి భూమి సుకుమారమైన పాదాలకి అలంకరించారు. తర్వాత బాక్స్లోంచి బంగారు చైన్ తీసి భూమి మెడలో వేశారు. భూమి ఆకాష్లు జయ గారి పాదాలకి దండం పెట్టుకున్నారు. తర్వాత ప్రసాద్ వర్మ గారికి ఆ తర్వాత వ్రతానికి టైం అయిపోతుంది అని పంతులు గారు అనడంతో వచ్చి కూర్చున్నారు. వ్రతం మొదలుపెట్టారు. వ్రతం జరుగుతున్నంతసేపు ఇద్దరు కలిసి పూజ చేశారు. కథలు చదువుతున్న సమయంలో భూమి తన మెడలో తాళిబొట్టును చూసుకుంటుంటే ఆకాష్ భూమినే చూస్తున్నాడు. భూమి మనసులో రెండోసారి పెళ్ళి జరిగిందా? కానీ అప్పుడు జరిగింది ఇప్పుడు ఎందుకు ఇంత మ్యాజికల్గా ఉంది అనుకుంటుంది. వ్రతం కంప్లీట్ అయ్యాక ప్రసాదం తీసుకున్నారు. ఆకాష్కి ఎందుకో భూమి మరింత అందంగా కనిపిస్తుండే తన నుంచి కన్నులు మరల్చలేకపోతున్నాడు ఆకాష్. కానీ ఎవ్వరూ ఆకాష్ని భూమి కలవనివ్వలేదు. కావాలనే ఇద్దరిని దూరంగా ఉంచారు ఆకాష్ని ఏడిపించడానికి. భూమి ఎక్కడ ఉంటే అక్కడే అందరూ ఉండేవారు. ఆకాష్తో మాట్లాడనిచ్చేవారు కాదు. ఆ రాత్రి జయ గారి దగ్గరే భూమిని పడుకోబెట్టుకున్నారు. ఆకాష్ని తన రూమ్లో నిద్ర కరువైంది. భూమిని చూసి గంటలు గడిచాయి. తనకి మాత్రం యుగాలుగా అనిపించింది. తర్వాతి రోజు ఉదయం భూమిని తీసుకుని జయ గారు గుడికి వెళ్ళారు. ఆకాష్ ఇల్లు అంతా వెతికినా భూమి కనిపించలేదు. ఆకాష్ని ఆఫీసులో అర్జెంట్ వర్క్ ఉండడంతో ఆకాష్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. భూమితో మాట్లాడాలని చాలానే ట్రై చేశాడు, కానీ కుదరలేదు. భూమి దగ్గర ఫోన్ లేకపోవడంతో తనతో మాట్లాడడానికి కూడా అవ్వలేదు. ఎవరికి కాల్ చేసి అడిగినా ఎవరు ఫోన్ ఇవ్వలేదు. ఏదో సాకు చెప్పేవారు. కావాలని ఆకాష్ని ఏడిపించారు. అక్కడ అందరికీ అర్థమైంది ఆకాష్ భూమికి పడిపోయాడని. సో ఆకాష్ని కావాలని ఏడిపించడం మొదలుపెట్టారు.
ఈవినింగ్ త్వరగానే ఇంటికి చేరుకున్నాడు. కానీ భూమి జాడ కనిపించలేదు. అప్పుడే జయ గారు, ప్రసాద్ వర్మ గారు, దర్శన్, ఆకాష్ దగ్గరికి వచ్చి, ఈరోజు మీ మొదటి రాత్రి. అందుకే మీరు భూమిని కలవాలనుకున్నా కలవలేరు అని చెప్తాడు. అదేంటి అంటే, అది మన ఆచారం. మొదటి రాత్రి ముందు భార్యాభర్తలు చూసుకోకూడదు అంటారు. ఆకాష్కి బట్టలు ఇచ్చి త్వరగా రెడీ అవ్వమని చెప్తారు. ఆకాష్ రెడీ అయి రూమ్లో భూమి కోసం ఎదురు చూస్తున్నాడు. అతని గుండె వేగం పెరుగుతూనే ఉంది. భూమి తెల్లని చీరలో, తెల్లలో మల్లెలతో, చేతిలో పాల గ్లాస్తో గదిలోకి అడుగు పెట్టగానే డోర్ క్లోజ్ చేస్తారు బయట నుంచి. ఆ గది చూడడానికి చాలా అందంగా అలంకరించి ఉంది. భూమి అలానే డోర్ దగ్గరే ఆగిపోయింది. ఆకాష్ అప్పటి వరకు భూమిని చూడాలి అనుకున్నాడు, కానీ తన కన్నుల ముందు ఉంటే తల ఎత్తి చూడలేకపోతున్నాడు ఆకాష్. ఎందుకు ఆ సమయంలో ఆకాష్ని తన సిగ్గు ఆపేస్తుంది. ఇరువురు మనసుల్లో గమ్మత్తైన భావం. బహుశా చిగురుస్తున్న ప్రేమ సువాసనల భారమేమో అది. ప్రేమ చెప్పలేని మొహమాటం అతనిది. పెదవి పలకని సందిగ్ధం ఆమెది. అల ఎగిసి మదిమాటున దాచిన ఊసులన్నిటినీ అక్షరమై తన చెంత చేర్చాలనే ఆశతో ప్రేమదేవత మౌనాన్ని సమాధానం లేని ప్రశ్నలా వెతుకుతున్న కన్నులు అతనివి. భయమో బిడియమో మది భీకర శబ్దమైనది. ఎదసవ్వడి రాగం కూడా. నేను రాసిన కదా నేనే చదవలేకపోతే. ఏ ప్రేమ దేవత వరమో మరి. మాటలొచ్చిన మౌనంలా అంతరంగాల కబుర్లు చెప్పాయి ఇరు కన్నులు. రేపటి ఉషోదయానికి సమాధానాన్ని ఇస్తూ నేటి రాత్రి నిద్రించింది ఇరువురి మౌన భాషలో. ఎప్పుడో రాసానండి అది. ఇప్పుడు చదువుతుంటే నాకే కొత్తగా అనిపిస్తుంది. అందుకే సరిగ్గా చదవలేకపోయాను. నెక్స్ట్ ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫాలోవర్స్ చాలా తక్కువ ఉన్నారు. ఫాలోవర్స్ పెరిగితే బాగుంటుంది కదా చూడడానికి. అండ్ మీ కామెంట్స్లోనే మా స్టోరీ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. సో ప్లీజ్ మర్చిపోకుండా కామెంట్ చేయండి. అండ్ నాకు నిజంగానే కుదరట్లేదు. జస్ట్ నాది అందుకే అవ్వడం లేదు. సారీ.